ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. 26 అంశాలకు సంబంధించి ఆమోదం తెలిపింది. ఇక 2540 కోట్ల రూపాయలతో అమరావతి సెక్రటరియట్ లో గ్లాస్ క్లాడింగ్ సహా ఇతర పనులు చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు. 1208 కోట్ల రూపాయలతో క్వాంటమ్ వ్యాలీలో ట్విన్ టవర్స్ నిర్మించాలని నిర్ణయించారు. ఇక అసెంబ్లీ పరిసరాల్లో 798 కోట్ల రూపాయలతో సివిల్ వర్క్స్ చేపట్టడంతో పాటు ఉండవల్లి జోన్లో 580 కోట్ల రూపాయలతో మౌలిక వసతులు కల్పించేందుకు ఆమోదం తెలిపారు. కేబినెట్ నిర్ణయంతో 1180 కోట్ల రూపాయలతో అమరావతిలో 220 కేవీ కేబుల్స్ రీరూటింగ్ పనులు చేపట్టనున్నారు. 76 కోట్ల రూపాయలతో డ్రైన్ సైఫర్ నిర్మాణ పనులకు చేపట్టేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. 443 కోట్ల రూపాయలతో కృష్ణానది ఫ్లడ్ ప్రొటెక్షన్ పనులకు, 3099 కోట్ల రూపాయలతో హంద్రీనివా ప్రాజెక్టు అంచనాల సవరణకు ఆమోదం లభించింది. ఇక మార్క్ ఫెడ్కు 1800 కోట్ల రూపాయల వర్కింగ్ క్యాపిటల్ లోన్కు గ్యారంటీకి ఆమోదం తెలిపింది ఏపీ కేబినెట్. కేబినెట్ నిర్ణయంతో హోంశాఖలో 385 మంది కానిస్టేబుల్ను హెడ్ కానిస్టేబుల్గా పదోన్నతి కల్పించనున్నారు. హైకోర్టు జిల్లా కోర్టులో 21 పోస్టులు భర్తీ చేయనున్నారు. న్యూఢిల్లీలో 124.5 కోట్ల రూపాయలతో కొత్త ఏపీ భవన్ నిర్మాణం చేయడంతో పాటు ఏపీ భవన్లో ఆఫీస్ మేనేజర్ పోస్ట్ అప్గ్రేడ్ చేయాలని నిర్ణయించారు. పంచాయతీరాజ్ శాఖలో అదనంగా 20 పోస్టులు సృష్టించడంతో పాటు 9 అవుట్సోర్సింగ్ పోస్టులకు కేబినెట్ ఆమోదం లభించింది. రామాయపట్నం గ్రీన్ ఫీల్డ్ పోర్టు ఖర్చుల మార్పులకు ఆమోదం తెలిపారు. వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లకు స్టాంప్ డ్యూటీ మినహాయింపు, మున్సిపల్ ఆస్తుల లీజ్, రెంట్ ఫిక్సికేషన్ నిబంధనల్లో మార్పులు, మున్సిపల్ చట్టాల్లో సవరణల బిల్లు ప్రతిపాదనలను కేబినెట్ ఆమోదించింది. ఇక రెవెన్యూ శాఖ భూముల కేటాయింపుల రద్దు ప్రతిపాదన, ల్యాండ్ పూలింగ్ స్కీమ్ నిబంధనల్లో సవరణలు, అమరావతి పరిధిలో భూముల కేటాయింపులు, పోలవరం ప్రాజెక్టు బాధితులకు ఇళ్ల నిర్మాణ ఖర్చు పెంపు తదితర అంశాలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. తిరుపతి స్పోర్ట్స్ స్కూల్, కడపలో డంపింగ్ యార్డ్, ప్రకాశం జిల్లాలో ఇండస్ట్రియల్ హబ్, చిత్తూరు జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్కు భూముల కేటాయింపు,